హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం బైక్ బ్యాటరీని టెస్ట్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదా, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది. సో ఇక్కడ నేను మల్టీమీటర్ యూస్ చేస్తున్నాను. సో ఇది ఓల్డ్ బ్యాటరీ, ఆ బైక్ ఉన్న బ్యాటరీ. ఈ బ్యాటరీని నేను వోల్ట్ మీటర్తో చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు వోల్ట్ మీటర్లో రీడింగ్ చూసారంటే 12 కంటే తక్కువ వచ్చిందంటే అది ప్రాపర్గా లేదని. ఇక్కడ చూసారంటే ఇది 10.78 వస్తుంది. సో ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదని అర్థము. సో ఇది నా ఓల్డ్ బ్యాటరీనే, బట్ ఇది చూడండి 12 అబోవ్ వస్తే ప్రాపర్గా బ్యాటరీ వర్క్ అవుతుందని. సో ఇంకొక బైక్లో కూడా బ్యాటరీ ఉంది, ఇది కొత్త బ్యాటరీ, కొత్తగా వేసింది. ఇది చూడండి 12.9 ఉంది, 12.8 12.9 ఉంది, అంటే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందని. ఏదైనా 12 ఉంటే అది ప్రాపర్గా ఉన్నట్టే. సో ఇప్పుడు నేను బైక్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుందో చెక్ చేస్తున్నాను. సో బైక్ని నేను స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు వోల్ట్ మీటర్లో రీడింగ్ 12 అబోవ్ రావాలి. ఛార్జింగ్ ఎక్కాలంటే 12 అబోవ్ వస్తే అది ఛార్జింగ్ ఇంజిన్ నుంచి కరెంట్ వస్తుందని అర్థము. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి రైస్ చేస్తాను. ఇప్పుడు చూడండి 13 14 వస్తుంది. సో 13 14 అంటే గుడ్, ఛార్జింగ్ అనేది బ్యాటరీకి వెళ్తుంది. సో ఇక్కడ ఛార్జింగ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది, బట్ బ్యాటరీ ప్రాబ్లం వల్ల అది ఛార్జ్ అవ్వట్లేదు. సో 14 దాకా వస్తుంది. సో ఈ బ్యాటరీకి చూడండి నేను స్టార్ట్ చేశాను, రైస్ చేస్తున్నాను. స్టిల్ ఇది 12.8 చూపిస్తుంది, బ్యాటరీతో చూపిస్తుంది. సో 12 పైన రావాలి, అంటే 13 14 15 వరకు, 15 లోపల రావాలి, 13 అబోవ్ రావాలి. అంటే ఆ బ్యాటరీ అది ఛార్జింగ్ అనేది బైక్లో ప్రాబ్లం ఉంది, ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో ఈ బైక్కి నేను పాత బ్యాటరీ రిమూవ్ చేసి ఇంకొక పాత బ్యాటరీ 12 ఉంది కదా, అది వేస్తున్నాను. ఇది 12 వాల్ట్ ఉంది, బట్ ప్రాపర్గా ఛార్జింగ్ లేదు. సో మనం కొంచెం బైక్ని యూస్ చేసామంటే ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా సెల్ఫ్ కూడా పనిచేస్తుంది. సో అందువల్ల నేను ఈ బ్యాటరీని దీనికి వేస్తున్నాను. సో ఇంతకుముందు కొత్త బ్యాటరీ వేసి చూపించాను, బైక్ ఉంది కదా. సో ఆ బైక్కి న్యూ బ్యాటరీ వేసాను, దాని బ్యాటరీ అయితే దీనికి వేస్తున్నాను. సో జస్ట్ ఆ స్క్రూస్ రిమూవ్ చేసి జస్ట్ ఉన్న పాజిటివ్ని నెగిటివ్ని దానికి ఇచ్చి కనెక్షన్ ఇచ్చేయడమే, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో కొంచెం మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.